రాజప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సో అర్జున్ అండ్ అమర్దీప్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముద్దపప్పు, పచ్చి పులుసు, రాగి సంగటి, గులాబ్ జామున్. ఓకే, మీరు? బెండి ఫ్రై, రోటి పచ్చడి, సేమియా, ఆలు అండ్ టొమాటో కర్రీ. మీరేం చేయబోతున్నారు ప్రశు? వంకాయ ఫ్రై, బ్రెడ్ హల్వా, పప్పు, చట్నీ. ఆల్ ద బెస్ట్. మీకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లో ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రసాద్ అండ్ విరాజిత మీరు కేబీఆర్ పార్క్ లో కూర్చున్నాం అనుకున్నారా? జీవన్ ఎవరు గెలుస్తారంటావు? అంటే షెఫ్ లేదా ఇప్పుడు జీవనా? ప్రసాద్ విరాజిత వీళ్ళలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అమర్ అర్జున్. ఓ థ్యాంక్ యూ. ఎందుకు? అంటే అమరు బాగా కష్టపడతాడు హెల్పింగ్ చేయడంలో, అర్జున్ బాగా వండుతాడని జీవన్ గారు చెప్పారు. ఇక్కడ చూడండి కంటెస్టెంట్స్ మీరు ముగ్గురు. అక్కడ షెఫ్ గారు లాగా, సుమా గారు లాగా నా దగ్గర అంత ఈజీ కాదు. నేను టేస్ట్ చేసి చెప్తేనే మీ అందరికి మార్క్స్ ఉంటది. అవును, ఇక్కడ చూడు సోఫా పెట్టారు. నీ అంతటి నువ్వే మాట్లాడుకోవడం కాదు, ఆ సమీర పాపం కొంచెం లోలో ఉంది, మోటివేట్ చేయి. నాకు ఆ మోటివేషన్ చేసి నన్ను ఈ స్టేజ్ తెచ్చింది. ఎవరు గెలుస్తారంటే చూడండి, అర్జున్ సీరియస్ గా ఆపరేషన్ చేయడానికి రెడీ అయ్యాడు. వీళ్ళిద్దరు మేమిద్దరం అంత కనిపించట్లేదు కాబట్టి నాకేమో కొంచెం సుప్రీతం మీద కొంచెం. కానీ ప్రశు ధరణి గ్రేట్. వాళ్ళు ప్రతిసారి మన షూటింగ్ జరిగేటప్పుడు అనంతపూర్ నుంచి దీనికోసం వచ్చేవాళ్ళు కదా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ మేడం. ప్రతి బ్రేక్ లో నేను క్యారవన్ నుంచి ఇక్కడ వస్తున్నాను తెలుసా? నువ్వు రాకుండా ఉంటే బాగుండేది. సమీరా, దీపికాకు ఒక్క సాంగ్ అయినా నేర్పించావా? నా పాట పంచామృతం, నా పాట పంచామృతం. పంచ కట్టుకుని వచ్చిన ఆయన కూడా టెన్షన్. నాగానాల గీర్వాణి, సార్ మీరేమనరా సార్? జీవన్ సార్, నేను చెవుల్లో దూదులు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక శృతి నేర్చుకున్నాను, వినండి. పాడు. ఓకేనా సార్? వంటలకు మార్క్ ఇవ్వలేదు, కనీసం ఈ పాటకి. దాన్ని శృతి అని చెప్పిన వాడిని చెంప మీద కొట్టు. మేడం, ఈయన నన్ను కుర్కా మర్కా చూస్తూనే ఉన్నాడు. ఎందుకు అమ్మాయిని అలా చూస్తున్నావు? ఏదో పాట పాడింది అక్కడే. జీవన్ గారు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు బాగా చేస్తారో వాళ్ళే గెలుస్తారు మేడం. యాదవ్ రాజ్ చూడండి అసలు ఎలా ఫీల్ చేస్తున్నాడు. అరే చిన్నప్పుడు పెన్సిల్ బాగా చెక్కినట్టున్నావు. ఎనీ హెల్ప్ యు నీడ్ రాజు? No.